అండ్ కిట్టు గారు మీరు అదర్ దాన్ అంటే యూట్యూబ్ కాకుండా అసలు ఇంతకు ముందు మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది, అసలు ఏ విధంగా వచ్చారు ఈ ఫీల్డ్లోకి, అసలు ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? నేను స్టడీ చేస్తుండే నార్మల్గా, టిక్ టాక్ ఉండే కదా, టిక్ టాక్లో వీడియోస్ చేస్తుండే. వీడియోస్ చేస్తున్నప్పుడు దూరం పరిచయమే, ఇప్పుడు దగ్గర పరిచయం అయింది. దిలీప్ అని నా ఫ్రెండ్, వాడు ఒకసారి ఫోన్ చేసి ఇట్లా ఒక సాంగ్ చేద్దామని చెప్పి చెప్పిండే. అప్పుడు అక్కడ నుండి స్టార్ట్ అయింది, అన్న దగ్గరకు వచ్చింది, ఇక్కడ నుండి బయట పడుతున్నా. అంటే నీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, ఎలాగా ఏమైనా ఆఫర్స్ వస్తూ ఉన్నాయా? ఆఫర్స్ అయితే ఇప్పటివరకు ఏం రాలేవు. ఈ సాంగ్ నుండి అయితే కాల్స్ ఎక్కువ వస్తున్నాయి. ఏమని అనుకోలేదు యూట్యూబ్లో సాంగ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా డ్రీమ్ ఏంటంటే అన్నతో ఒక ప్రాజెక్ట్ చేయాలనుకున్నా. సినిమాలకు వెళ్ళిపోతే తర్వాత చేస్తానో చేయను అని భయం ఉండే, అదైతే సక్సెస్ఫుల్ అయింది అమ్మవారి దయ వల్ల. అంటే మెయిన్ సాంగ్స్ మీదనే ఇష్టం ఉండేదా, లైక్ యాక్టింగ్ మీద కూడా ఇష్టం ఉందని? నాకు డైరెక్షన్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండే. అయితే మన దాంట్లో హీరో ఎవరు లేరు, నువ్వే ట్రై చేయి కానీ దిలీప్ నన్ను కొంచెం ముంగల్కి దొబ్బేసిండు. అతను ఇక మా బంజారాలో అతను డైరెక్షన్ చేసి నన్ను హీరోగా పెట్టి. ఓకే సో అతనికి మంచిగా చేసాడుగా. ఓకే. అండ్ లక్ష్మణ్ గారు, అంటే ఈ పాట విషయానికి వస్తే ఒక దగ్గర అంటే జిల్లేడు చెట్టుతోటి పెళ్లి చేస్తారు, అక్కడ అది జరుగుతుంటే ఇక్కడ జిల్లేడు చెట్టుతో పెళ్లి చేయటం అంటే ఆ లైన్, ఆ కాన్సెప్ట్ చాలా కొత్తగా అనిపించింది. దాని థాట్ ఎట్లా తీసుకున్నారు మీరు? అదే మేడం, టోటల్ లోకం దాడుతున్న ఆత్మ పాడుతుంది అంటే నిజంగా అట్లా జరుగుతుందండి? మరి మేబీ హిట్ అయిందంటే జరిగిందని నమ్మాలి మనం. మనం పర్టికులర్గా అటెండ్ కాకపోవచ్చు కానీ ఇది హిట్ అయింది అంటే జరుగుతుంది మేడం. యాక్చువల్లీ ఆ పాటకు రెస్పాన్స్ ఉందంటే అట్లాంటి పెయిన్ ఫేస్ చేసిన వాళ్ళు, చూసిన వాళ్ళు, విన్నోళ్ళు. ఇది సేమ్ టైం దీంట్లో నేను అంటే ఈ యూత్ కనెక్టివిటీ పాయింట్తో పాటు నేనేమనుకున్నా అంటే తెలంగాణ కల్చర్ని కూడా చెప్పిన అందులో. జిల్లెడు జట్టుతో పెళ్లి చేస్తున్నారు అన్న ఆ వర్డ్స్ వాడుక భాషలో ఉంటాయి. యాక్చువల్లీ ఆ రియాలిటీ ఉండాలి అన్నట్టు. నిజంగా తెలంగాణలో సావు జరిగితే, పెళ్లి కాకముందు జరిగితే జిల్లెడు జట్టుతో పెళ్లి చేస్తారు. సో అట్లా నాకు ఇప్పుడు నువ్వు అక్కడ అతను చేసుకుంటే నాకు ఇక్కడ ఈమె ఇది చెట్టుతో చేస్తున్నారు అని వీడే ఆ పెళ్ళిలో కూర్చొని తెలియకుండా ఆమెతో చెప్తా ఉంటాడు. అవునవును. అట్లా అరే మన ఫస్ట్ ఆఫ్ ఆల్ చనిపోయిన కాన్సెప్ట్ అంటున్నాడు, తర్వాత అంత్యక్రియలు ఉంటాయి కదా. అవును. సో అంత్యక్రియలు ఎట్లా జరుగుతున్నాయి అంటే నీకు అక్కడ సంతోషం జరుగుతుంది, నాకు ఇక్కడ బాధ జరుగుతుంది. అవును. నీ అమ్మ నాన్న అట్లా మురుస్తూ ఉంటే మా అమ్మ నాయన ఏడుస్తారు అన్న దాంట్లో రాసిన మేడం. లాస్ట్ వెళ్ళిపోయేటప్పుడు కూడా నిన్ను చూసి నేను వెళ్తాను, నీ చిరునవ్వు చూసి వెళ్తానని అక్కడ వరకు వచ్చి వెళ్ళటం అన్నది చాలా బాగా కనెక్ట్ చేసి రాశారు. థ్యాంక్ యూ మేడం. లక్ష్మణ్ గారు, అలాగే మీ పాటను ఒక ప్రముఖ హీరో అడిగినట్టు తెలిసింది, మీరు ఇచ్చారా మరి సాంగ్? ఏమైంది? ఇవ్వలే మేడం. యాక్చువల్లీ అప్పుడు అంటే మనం అప్పుడు రైటర్గా మనం రాసినాం, అది ఎఫర్ట్స్ మనమైనప్పుడు కూడా రైట్స్ వాళ్ళ చేతిలో ఉండిపోయినాయి. సో వాళ్ళు ఇచ్చినట్టు ఇంకో బాగుండేది నా లైఫ్. ఇవ్వలే వాళ్ళు. మంచి పెద్ద పాట, స్టార్ హీరో పెద్ద ఆయన అడిగిండు, మనం నో చెప్పిన వ్యక్తి అడిగిండు. మన కర్మకు మన టైం బాగాలేక నో అనాల్సి వచ్చింది. అది ఇచ్చి ఉంటే ఇంకా బాగుండేది మేడం. అంటే అన్ని విధాలుగా బాగుండేది. మాకు యాక్చువల్లీ ఇది ఇప్పుడు యూట్యూబ్ లేని టైంలో మనం వచ్చినామంటే సినిమాని చూసి వచ్చినాం, ఆ సినిమా కల్లా నెరవేరేది. సో అది మిస్ అయింది మేడం. ఖచ్చితంగా. అంటే మీరు ఇంత ఎఫర్ట్స్ పెట్టి వేరే ఎవరికో రైట్స్ వెళ్తున్నాయి అన్నది ఆ బాధతో. అవును. ఏంటనేది ఏమైనా క్లూ ఇస్తారా మాకు? మేడం ఇవి వద్దులే మేడం, అలా యాక్సెప్ట్ చేయలే. యాక్చువల్లీ అలా యాక్సెప్ట్ చేసి ఉంటే ఈరోజు అది ఆ సినిమాలో ఉండేది, నా లైఫ్ ఇంకొంచెం బాగుండేది. ఇంకొంచెం ఇప్పుడు చేస్తున్నా మేడం 100%. మన టీవీ ద్వారా చెప్తున్నా, ఒక పాన్ ఇండియా సినిమాలో రాసిన. ఓకే, సూపర్ అండి. ఇండియాలో నెంబర్ 1 స్టార్ రాసిన ఇప్పుడు. ఓకే, సూపర్. ఆ కళ ఫుల్ఫిల్ అయ్యింది. బట్ కొంచెం లేట్ అయినా కూడా చేరాల్సిన చోటుకి చేరినాం మనం ఇప్పుడు. అంటే